So today we are going to do home tour. Tantada! This is TV unit. మా ఇంట్లో అన్నీ కూడా ప్రత్యేకంగా అంటే ప్లాన్ చేసి ప్రాపర్గా కార్పెంటర్తో చేయించినవి, మ్యాక్సిమం కొన్నవి చాలా తక్కువ. దీన్ని మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కవిత ఆంటీ మాకు గిఫ్ట్ చేశారు మా గృహప్రవేశానికి. సో నేను దీపు ఇద్దరం ఈ ఫోటోలో ఉన్నామన్నమాట. సో ఎంటర్ అయిన వెంటనే ఈ ఫోటో ఇక్కడ పెట్టాను. 118 మూవీకి నాకు వచ్చిన అవార్డ్ ఇది. అండ్ దిస్ ఇస్ బిగ్ బాస్ అవార్డ్ అన్నమాట, ఫినాలే స్టేజ్ మీద. సో తారక్ గారు స్వహస్తాలతో నాకు ఇచ్చిన అవార్డ్ ఇది. దిస్ ఈజ్ ప్యూర్ మెమరబుల్ నాకు. సో అవార్డ్స్ చూసుకుంటూ ఉంటే ఎన్ని మెమరీస్ గుర్తొస్తాయో. ఇక్కడ చూస్తే క్యూట్ లాఫింగ్ బుద్ధ ఉంది. అండ్ ఇక్కడ ఏమో చెడు వినద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు ఉంది. ఇంకొకడు ఉన్నాడు, మరి ఏం చేస్తున్నాడో తెలియదు కానీ 4 ఉన్నాయి ఇక్కడ బొమ్మలు. సో దిస్ ఈజ్ లివింగ్ ఏరియా. ఈ సోఫా అయితే మాత్రం నానా కష్టాలు పడి వెతికి తీసుకున్నాం. ఎందుకంటే ఈ వాల్పేపర్ మాకు చాలా నచ్చింది. సో దానికి కాంట్రాస్ట్గా బాగుండేలాగా ఏ సోఫా తీసుకోవాలి అని చాలా వెతికాం. అండ్ ఈ వాల్పేపర్ కూడా మా డిజైనరే డిజైన్ చేసి పెట్టిందనమాట. కొంచెం గ్రీనరీ లాగా, మొక్కల్లాగా, లీవ్స్ కొంచెం బాగుంటుంది, ఏదో అడవిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పి. దిస్ ఈజ్ డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా. ఫస్ట్ డైనింగ్ దగ్గరికి వస్తే మా డైనింగ్ టేబుల్లో హైలైట్ అనమాట ఇది. సో ఈ పీస్ చాలా అంటే చాలా కష్టపడి వెతికి తీసుకొచ్చాం. వీ డోంట్ వాంట్ టు డంప్ ద హౌస్ విత్ సో మెనీ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆల్, ఎక్కువ పెట్టకుండా. సో ఇలాంటివి పెడితే లుక్ బాగుంటుంది అనిపించింది. ఇది మనం గవ్వలు అని కూడా అంటాము. సో ఆ పర్టికులర్ పేరు తెలీదు కానీ ఇది నా ఫేవరెట్. అండ్ ఇక్కడికి ఇటు సైడ్ నుంచి ఎవరన్నా వస్తుంటే మా అందరికీ టెన్షన్ వస్తుంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక స్మాల్ స్క్రూతో అట్లా కూర్చుంది అంతే. ఇది మొత్తం పీస్ కూడా ఒక్కసారి గట్టిగా ఇట్లా తగిలిందంటే ఫట్ అయిపోతుంది మొత్తం. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బట్ బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది చాలా, యూ క్యాన్ సీ. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ పీస్ అనమాట. ఇక్కడ కబోర్డ్స్లో మేము ఫుల్గా ఈ కబోర్డ్స్ అన్నిటినీ గ్లాసెస్ కానీ లేకపోతే ఇట్లా ఆల్ ది స్టఫ్ పెట్టుకున్నాము ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినప్పుడు అట్లా యూజ్ చేయడానికి. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. సో ఎవ్రీడే మార్నింగ్ నేను ఓట్స్ స్మూతీ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం వేసుకుంటాను అనమాట. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ దాట్. సో ఇక్కడ ప్లేట్స్ అండ్ ఆల్ స్టఫ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నాకు అప్పుడప్పుడు ఏదో ఒకటి అలా తినాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కొంచెం ఆ చెక్కలు, పూతరేకులు ఇలాంటి స్టఫ్ అంతా ఇక్కడ పెట్టుకొని ఉంటాను. ఇది భోజనశాల, కిచెన్. సో చాలా మందికి ఇష్టమైన ప్లేసు, ఆకలి వేసినప్పుడల్లా తొంగి చూసే ప్లేసు, వంటల్లో వచ్చే సువాసనలన్నింటినీ ముక్కు పీల్చుకునే ప్లేసు. సో నాకు కూడా బాగా ఇష్టమైన ప్లేసు కిచెన్. సో దీన్ని కూడా మేము చక్కగా, అంటే మాకు కిచెన్కి బేసిక్గా కొంచెం దేవుడి రూమ్ మేము వాల్ బ్రేక్ చేసుకోవడం వల్ల ఏమైందంటే కిచెన్ది ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాము. సో ఉన్న స్పేస్లో కొంచెం ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో ఇట్లాంటిది ఏదన్నా కట్టలు వేసేసుకోవడం అట్లా చేసుకుంటే ఒక ప్లేస్ అంతా కూడా యూటిలైజ్ అవుతుంది. సో మంచిగా కావాల్సినవి టకటక అందాలి అనుకునేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. పర్లేదు, కాస్త ఓపెన్ చేసేంత టైం ఉంది, కబోర్డ్ అన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో ఇవన్నీ కబోర్డ్సే. దిస్ ఇస్ పూజా రూమ్. సో ఫస్ట్ అయితే ఈ రాధాకృష్ణుల్ని మా అత్తగారు మా గృహప్రవేశానికి గిఫ్ట్గా ఇచ్చారు. సో నాకు మీకు చూస్తుంటేనే బ్యూటిఫుల్గా అట్లా కనిపిస్తుంది రాధాకృష్ణులు. అండ్ ఇక్కడ ఇది మా నాన్నగారు ఇచ్చారు నాకు. సో వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మి. సో ఇది మా పాపకి ఫేవరెట్ ఉయ్యాల. దీంట్లో మాత్రమే హాయిగా తను పడుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఉయ్యాల ఉంది. ఎందుకంటే మా పాప బేసికలీ ఉయ్యాల లవర్ అనమాట. దానికి ఉయ్యాల కంపల్సరీగా కావాలి. వాటర్ బాటిల్స్. సో ఇది దీపు వాటర్ బాటిల్, ఇది నా వాటర్ బాటిల్. నా వాటర్ బాటిల్ చూసారు ఎలా ఉందో. నేను లీటర్ నీళ్ళు తాగుతూ ఉంటాను. అండ్ ఆల్సో బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ వాటర్, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో
అదనమాట. అండ్ దిస్ ఇస్ బెడ్. ఇక్కడంతా కూడా సాఫ్ట్గా మేము చేయించుకున్నాం ఇంటీరియర్స్. సో ఎందుకు ఇక్కడ సాఫ్ట్గా చేయించాము అంటే ముందు ఆలోచన, ఒకవేళ ఇల్లు తీసుకున్నప్పుడే అనుకున్నాము బేబీ పుట్టిన తర్వాత తను దోగాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఆడుకుంటున్నప్పుడు కానీ దీనికి కొట్టుకుని దెబ్బ తగిలే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇలా సాఫ్ట్గా చేయించుకున్నాము. అండ్ ఇది అగైన్ గ్లాస్. సో ఈ వాల్ గురించి ఏంటంటే ఫస్ట్ ఏంటి, జస్ట్ ఎంట్రన్స్లో ఒక వాల్ అట్లా ఉండి వచ్చిన వెంటనే రాఘవేంద్ర స్వామి ఫోటో పెట్టాలి అని చెప్పి అనిపించింది మాకు. మా అత్తగారింట్లో కూడా మీరు చూసే ఉంటారు, రాఘవేంద్ర స్వామి ఫోటో ఉంటుంది. సో గృహప్రవేశం టైంకి ఈ పెద్ద ఫోటో తీసుకున్నాం, సేమ్ అదే ఫోటోగ్రాఫ్ని. ఇక్కడ చూస్తే నటరాజ్ స్వామి కనిపిస్తూ ఉంటాడు మీకు. సో ఈ నటరాజ్ స్వామి ఏంటంటే నా బర్త్డేకి దీపు గిఫ్ట్ ఇచ్చాడు. నా కళ ఏంటంటే ఇలాంటి నటరాజ్ స్వామిని ఇంతెత్తు తీసుకోవాలని చెప్పి. సో ఖచ్చితంగా వన్ డే ఐ విల్ టేక్ ఇట్. సో ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న థింగ్స్ అలా పెట్టాం. దిస్ ఇస్ దిస్ వాల్. ఐ థింక్ హ్యావ్ ఆల్మోస్ట్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇది మా ఇల్లు.